Hi everyone, welcome to Sushino Academy. As a part of సబ్ స్క్రీన్ టెస్ట్ మనకు 3 సెక్షన్స్ ఉన్నవి. సెక్షన్ ఏ వచ్చేసి 50 మార్క్స్, సెక్షన్ బి 30 మార్క్స్ అండ్ సెక్షన్ సి 20 మార్క్స్. సో అవుట్ ఆఫ్ 3 సెక్షన్స్లో సెక్షన్ బి అనేది మేజర్గా వర్కింగ్ నాలెడ్జ్ రిలేటెడ్ అనమాట. ఈ వర్కింగ్ నాలెడ్జ్ రిలేటెడ్లో ఈ 30 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్కి మనము మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఎలా స్కోరింగ్ చేయాలనేది ఈ మనం నేర్చుకోబోతున్నాము. సో ఈ వర్కింగ్ నాలెడ్జ్ సెక్షన్ బిలో మనకు 10 చాప్టర్స్ ఉన్నవి. ఈ 10 చాప్టర్స్లో అన్నీ కూడా మనం వర్క్ రిలేటెడే చూస్తాం అన్నమాట. సో ఈ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి చాప్టర్ 1. ఇప్పుడు మనం బేసిక్గా ఓవర్వ్యూ చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా, మీరు లైట్ ఇంట్లో ఉండి స్విచ్ లైట్ ఆన్ చేసి పెడితేనే మనకు పవర్ వస్తుంది, స్విచ్ ఆన్ చేసి పెడితేనే మనకు పవర్ వస్తుంది. సో అది పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు ఎప్పుడైనా థింక్ చేసి ఇలా, సో దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటిది, అసలు నిజంగా ఇక్కడ లైట్ వేస్తే ఎక్కడి నుంచి పవర్ వస్తుంది అనేది మీరు ఆలోచించిలా. సో దానికి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా వేరే ఉంటుంది అన్నమాట. వేరే అంటే దానికి నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. పవర్ జనరేషన్ అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఆఫ్టర్గా ఎండ్ మన కన్జ్యూమర్స్కి ఇంట్లోకి వస్తుంది పవర్. సో మనం టీవీ చూస్తున్నప్పుడు సడన్గా పవర్ పోతే మనం ఏం చేస్తాం, మనం టార్చ్ లైట్ కోసము, దీపం కోసము, క్యాండిల్ లైట్ కోసము వెతుకుదాం. అసలు పవర్ ఎందుకు పోతుంది, అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటిది? వైర్ల వల్ల పోతుందా, పోల్స్ వల్ల పోతుందా, దేని వల్ల పోతుంది అసలు పవర్? అసలు మేజర్గా దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటిది అని మీరు ఒకసారి ఆలోచించినట్లయితే, మేజర్గా మనకు వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జనరేటర్స్ అన్నమాట. జనరేటర్స్ ఏం జనరేటర్స్? డీజిల్ జనరేటర్స్ కాదమ్మా, ఆల్టర్నేటర్స్ అంటాం మనం. ఏసీ జనరేటర్స్ని ఆల్టర్నేటర్స్ అంటాం అనమాట. ఈ జనరేటర్సే మెయిన్ రీజన్స్ అన్నమాట. ఇవే పవర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, మంచిగానే ఉంది. జనరేటర్స్ అనేవి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తాయి? ఎక్కడో పవర్ ప్లాంట్లో ప్రొడ్యూస్ చేస్తాయి. పవర్ ప్లాంట్లో ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీ అనేది సర్టన్ స్టేజెస్ ద్వారా మనకి ఇంటికి కరెంట్ వస్తుందని మనం అనుకుంటున్నాం. సో ఈ జనరేషన్ వోల్టేజ్ అనేది ఎందుకు హై వోల్టేజ్లో జనరేషన్ చేయరు? మనకు తెలుసు, ట్రాన్స్మిషన్ చేసే వోల్టేజ్ అనేది హై వోల్టేజ్లో చేస్తున్నారు. మరి జనరేషన్ చేసే వోల్టేజ్ అనేది ఎందుకు లో వోల్టేజ్లో చేస్తున్నాం? సో ఎందుకంటే మనకు ఆల్టర్నేటర్స్, ఎక్కడైతే పవర్ ప్లాంట్స్లో ఉపయోగించే ఆల్టర్నేటర్స్ ఉంటాయో దానికి స్టార్టర్కి దాని మెకానిజమ్స్ అనేవి మనం కన్స్ట్రక్షన్ చూసామంటే, స్టార్టర్స్కి రోటర్కి మధ్య ఎయిర్ గ్యాప్ అనేది 1 to 3 mm మాత్రమే ఉంటుంది. సో ఎయిర్ గ్యాప్ అనేది చాలా తక్కువ, 1 to 3 mm. సో ఈ 1 to 3 mm ఇప్పుడు నేను జనరేషన్ అనేది 11 kV ఆర్ 22 kVలో జనరేషన్ చేస్తున్నాను. నాకు అట్లా కాదు, నాకు 11 kVలో ఎందుకు జనరేషన్ చేయడం, నేను 132లో చేస్తా. 132 kVలో చేసి 132 kV నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటే అప్పుడు ఏమవుతుంది? ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనకి ఇన్సులేషన్ టేప్ అనేది చిన్నగా ఉన్న దాంట్లో మనము అకామిడేట్ చేయమంటే చిన్నదాన్ని అకామిడేట్ చేస్తాం. అది పెద్ద ఇన్సులేషన్ థిక్నెస్ ఉన్న దాన్ని అకామిడేట్ చేయమంటే చేయలేము. చిన్న రంధ్రంలో ఎలుకోవమంటే పోతుంది, అది పిల్లి పోతుందా? పిల్లి పోతుంది. సో అది ఇన్ ద సేమ్ వే నేను చెప్పేది ఏంటంటే, మనం జనరేషన్ అనేది లో వోల్టేజ్నే చేయాలి. సరే, మీకు డౌట్ రావచ్చు, ఏమని? సరే ఎయిర్ గ్యాప్ ఎందుకు సార్, కన్స్ట్రక్షన్ చేంజ్ చేసుకోవచ్చు కదా. కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఎయిర్ గ్యాప్ పెంచమంటావా ఏంది? ఎయిర్ గ్యాప్ పెంచడం అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఎయిర్ గ్యాప్ పెంచినాం అనుకో, ఎయిర్ గ్యాప్ పెంచితే ఏమవుతుంది? మనకు మేజర్గా రిలక్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఈ రిలక్టెన్స్ అని ఊకుంటుందా? అది ఊకోకుండా ఏం చేస్తుంది? మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఐమ్యూను పెంచుతుంది. ఐమ్యూ మళ్ళీ ఏం చేస్తుంది? ఫ్లక్స్ని చేంజ్ చేస్తుంది, ఫ్లక్స్ని డిక్రీజ్ చేస్తుంది. మనకు డైరెక్ట్గా తెలుసు ఈ ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటిది? ఈఎంఎఫ్ ఇట్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఫ్లక్స్ తగ్గిపోతుంది అంటే ఈఎంఎఫ్ కూడా తగ్గిపోతుంది. ఈ ఈఎంఎఫ్ తగ్గుతుంది అంటే డైరెక్ట్ ఏందన్నట్టు ఎఫిషియన్సీ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో అందుకోసమే కన్స్ట్రక్షన్స్లోనే ఏంటంటే ఎయిర్ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటట్టు, 1 to 3 mm అనేది
ఉండేటట్టే చూస్తారనమాట. ఈ 1 to 3 ఎంఎంలో మనకు నీకు కట్టలు కట్టలు ఉన్న ఇన్సులేషన్ టేప్స్ని పెట్టాలంటే కుదరదు అనమాట. సో అందుకోసమే మనం జనరేషన్ వోల్టేజ్ని లో వోల్టేజ్లో జనరేట్ చేస్తాము, హై వోల్టేజ్లో ట్రాన్స్మిట్ చేస్తాము. సో మనకి ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ అనేది కూడా తక్కువ ఉంటుంది. సో ఇది అన్నమాట. ఇప్పుడు మనం చూసాం మనకి పిక్చర్లో ఏకేవ్ అనేది చాలా తక్కువ అనమాట. సో మనకు హెవీ ఇన్సులేషన్ అకామిడేట్ చేయాలంటే దెర్ ఈజ్ నో రూమ్. సో అందుకోసమే మనము లో వోల్టేజ్లో జనరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఎంత ఎయిర్ గ్యాప్ అనేది ఓన్లీ 2 to 3 mm అనమాట. ఈ 2 to 3 mm వల్లనే మనం ఏమైంది, జనరేషన్ వోల్టేజ్ అనేది లో వోల్టేజ్లలో మనము ఐదర్ 11 kV ఆర్ 22 kV లలో మనము జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకోసమే ఏం చేస్తామంటే ఎట్ ఎనీ పవర్ ప్లాంట్ స్టేషన్స్లో, ఐదర్ ఇట్ మే బి సోలార్ పవర్ ప్లాంట్ ఆర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఏ పవర్ ప్లాంట్ అయినా కానీ మనము జనరేషన్ వోల్టేజ్ అనేది 11 kV ఆర్ 22 kVలో మనం జనరేషన్ చేసి ట్రాన్స్ఫార్మర్స్ తోని మనము స్టెప్ అప్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇదే చెప్తున్నాం మనం, జనరేషన్ లో వోల్టేజ్ వేసుకొని హై వోల్టేజ్కి మనము ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించుకొని హై వోల్టేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది మెయిన్ రీజన్స్ అనేవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందే. సో ఇన్సులేషన్ ప్రాబ్లమ్స్ అన్నమాట, దట్ ఈస్ ద మెయిన్ కన్స్ట్రెయిన్. సో ఈ ఫ్లాష్ ఓవర్స్ కూడా జరుగుతాయి. అందుకోసమే మనము హై వోల్టేజ్లో మనము జనరేషన్ అనేది అది ఫీజిబుల్ కాదు. సో మనం హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అనేది మొత్తం హై వోల్టేజ్లో ఉంటుంది. హై వోల్టేజ్లో కావాలంటే ఈ లో వోల్టేజ్లో జనరేషన్ చేసింది హై వోల్టేజ్లో కావాలంటే ఖచ్చితంగా మనకు స్టాటిక్ డివైజెస్ ఉన్నాయి కదా, ట్రాన్స్ఫార్మర్స్ అనేవి, అవి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేసుకొని మనం కంప్లీట్గా హై వోల్టేజ్లో చేంజ్ చేసుకొని ట్రాన్స్ఫర్ అనేది మనం చేసుకుంటాం. సో ఇప్పటి వరకు బాగానే ఉంది. సో మనకి ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? పవర్ ఆన్ స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ ఎట్లా వస్తుంది, టీవీ చూస్తుంటే కరెంట్లో పోతుంది. వీటన్నిటికీ ఎక్కడి నుంచి జనరేటర్స్ అనే కాన్సెప్ట్ అనేది ఇట్లకెళ్ళి వచ్చింది అనమాట. సో ఆ జనరేషన్ అనేది చేసింది అసలు మన ఇంటికి ఎట్లా వస్తుంది, అసలు ఏం స్టేజెస్ మధ్యలో ఉన్నవి అనేది కూడా మనము ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. సో మనకి ఈ కంప్లీట్ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ అనేది మేజర్గా చెప్పాలంటే 3 స్టెప్స్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు అన్నట్టు ఫస్ట్ మనం ఎక్కడైతే జనరేషన్ అనేది స్టార్ట్ చేస్తామో ఆ జనరేటింగ్ కంపెనీస్ని జెన్కో అంటారు అనమాట. అక్కడనే పవర్ అనేది జనరేట్ అవుతుంది, ఐదర్ 11 kV అన్నా 22 kV అన్నా. సో ఈ జనరేషన్ చేసిన ఈ ఎనర్జీ అనేది హై వోల్టేజ్కి మనం స్టెప్అప్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట, ఐదర్ ఇట్ మే బి 132 kV ఆర్ 400 kV. సో బేసిక్గా హై వోల్టేజ్కి చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో ఫర్ ఎనీ కేవీఐ రేటింగ్ మన హై వోల్టేజ్లో మనము ట్రాన్స్ఫర్ చేసినాం అనుకో, కరెంట్ విల్ బి లెస్, రైట్? కరెంట్ విల్ బి లెస్ అంటే దాని అర్థం ఏంటిది? ఫర్ ఎనీ ఫర్ గివెన్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్, ఐ మీన్ ఫర్ లెంత్ ఆఫ్ లైన్, resistance will be common, right? I mean same, right? సో కరెంట్ అనేది తక్కువ ఉంటుంది. కరెంట్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, మనకు లాసెస్ I² లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి. లాసెస్ తక్కువ ఉంటే ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేను ఇన్పుట్ అనేది 100 ఇచ్చింది అనుకో, లాసెస్ అనేవి అన్అవాయిడబుల్ లాసెస్ అనేవి I² లాసెస్ అనేవి తక్కువ ఒక 10% వేసుకున్నా కానీ నాకు అవుట్పుట్ అనేది 90% వస్తుంది. సో అదే నువ్వు ఇప్పుడు ఏం చేసినావు అనుకో, హై వోల్టేజ్లో కాకుండా లో వోల్టేజ్లో ట్రాన్స్ఫర్ చేసినావు అనుకో, లో వోల్టేజ్లో కరెంట్ ఎక్కువైపోతుంది, I² లాసెస్ ఎక్కువైపోతాయి, హీటింగ్ ఎక్కువైపోతుంది, లాస్ ఎక్కువైపోతాయి, ఎఫిషియన్సీ అనేది అల్టిమేట్గా తగ్గిపోతుంది. సో అందుకోసమే మనం ట్రాన్స్మిషన్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్మిషన్ స్టేజ్ అనేది మనం హై వోల్టేజ్లో మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట పవర్ని. సో అల్టిమేట్గా ఈ ట్రాన్స్ఫర్ చేసిన ఈ పవర్ అనేది అల్టిమేట్గా మళ్ళీ ఎవరు, స్టేజ్ 3 డిస్కమ్స్కి వస్తుంది. డిస్కమ్లో ఇదే మేజర్ రోల్ అనమాట. ఈ డిస్కమ్లో స్టెప్ డౌన్ అయ్యి మనకి
స్టెప్డ్ ఉన్నాయి 11 kV, 33 నుంచి 11 kV, 11 kV నుంచి మనం డిస్ట్రిబ్యూషన్స్ ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా 230 volts అనేవి ఐదర్ సింగిల్ ఫేజ్ అయితే 230 volts, 440 volts అనేది 3 phase కి మనకు పవర్ అనేది మన ఇంట్లోకి ఎట్లయితే నేను ఫస్ట్లో చెప్పినప్పుడు స్విచ్ చేస్తే లైట్ ఎట్లా అవుతుందో అట్లా పవర్ అనేది మనకి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అ రేషియో, ఈ స్టేజ్ వై అనేది జెన్కోలో మనకు పవర్ అనేది జనరేట్ అవుతుంది. ట్రాన్స్కో కంపెనీస్ ద్వారా మనకు ట్రాన్స్కో నెట్వర్క్స్ ద్వారా ఐదర్ ఇట్ మేబీ 400, 220 ఆర్ 132 kV అలా మనకు ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్మిట్ అయిపోతుంది. కంప్లీట్గా లాస్ట్ డిస్కమ్కి వచ్చేసి మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ పవర్ అనేది మనము ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం? కన్స్యూమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటిది? పవర్ కట్స్. ఇక్కడ మేజర్గా 95% ఇంటరప్షన్స్ అనేవి ఎవరి టెరిటరీలో ఉన్నాయంటే జెన్కోనా? కాదు. ట్రాన్స్కోనా? అసలుకే కాదు. ఇక్కడ మరి డిస్కమ్లో ఉంటాయి అన్నమాట. డిస్కమ్లో 95% ఇంటరప్షన్స్ అనేవి మొత్తం కూడా మన డిస్కమ్లోనే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే దెర్ విల్ బి సెవరల్ రీజన్స్, అది మనం సపరేట్గా మనం డిస్కస్ చేద్దాం. సో డిస్కమ్ టెరిటరీలోనే యాజ్ ఐ సే ఎర్లియర్ 95% ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకు డిస్కమ్ టెరిటరీలోనే ఉంటాయి అన్నమాట ఇంటరప్షన్స్. సో ఈ ఇంటరప్షన్స్ అనేవి ఇప్పుడు మేజర్గా మనకు ఎర్లియర్గా మనము ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఫాల్ట్ వచ్చిందనుకో, మనం పోయేది లైన్ మొత్తం అది 10 kilometers ఉంటుంది. కొన్ని సెక్షన్స్లలో 11 kV లైన్ అనేది 10 kilometers, 20 kilometers ఉంటుంది. అది రాత్రిపూట బ్రేక్ డౌన్ అయిందనుకో, ఆ లైన్మెన్కే కానీ, లైన్ ఇన్స్పెక్టర్ కానీ, జేఎల్ఎంఏ కానీ లైన్ అంతా పెట్రోల్ చేయాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. సో ఇప్పుడు మనము మేజర్గా మన కంపెనీస్ కొత్త ఇన్నోవేటివ్ తీసుకొచ్చినాయి. అవి ఏంటి? ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్. ఈ ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్ వల్ల ఏం జరుగుతుంది? ఎవ్రీ 1 kilometer ఆర్ 1.5-2 kilometers మనం ఒక ఎఫ్పిఐస్ని పెడుతున్నాం. ఎఫ్పిఐస్ పెట్టడం వల్ల అవి లెంత్ నెట్వర్క్లు ఏమవుతుంది? ఈ ఎఫ్పిఐస్ వల్ల ఈ పలానా 88th పోల్ దగ్గర ఫాల్ట్ వచ్చింది, పలానా 128th పోల్ దగ్గర ఫాల్ట్ వచ్చింది అనేది మనకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రావడం వల్ల మన ఓఎండ్ఎం స్టాఫ్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కరెక్ట్గా నెట్వర్క్ పోతున్నారు, ఇమ్మీడియట్గా ఇలా రెక్టిఫై చేస్తున్నారు. సో ఎర్లియర్గా మన లైన్ మొత్తం ప్యాట్రోల్ చేసి రెస్టోరేషన్ టైం అనేది చాలా ఎక్కువ ఉండే ఇది వరకు. సో ఇప్పుడు ఈ ఇన్నోవేషన్స్ని ఉపయోగించుకొని, ఈ ఫాల్ట్ ప్యాచెస్ ఇండికేటర్స్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నామంటే ఫాల్ట్ క్లియరింగ్ని మనము చాలా తొందరగా రెక్టిఫై చేస్తున్నాం. సో ఇదే అన్నమాట. ఇది ఎఫ్పిఐస్ అనేవి నార్మల్గా అవి గ్రీన్ కలర్ ఉంటాయి. ఫాల్ట్ వచ్చినప్పుడు అవి రెడ్ కలర్ బ్లింక్ అవుతాయి. సో మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. క్రూ మెన్ కూడా ఈజీగా వెళ్తాడు, చూస్తాడు, రెక్టిఫై చేసి ఫాల్ట్ ఏంటిదో మనకు రెక్టిఫై చేస్తాడు. సో ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా, ఏమేమి నేర్చుకున్నామో. సో అదొక గ్లిమ్స్ చూద్దాము. సో ఇది మనం జనరేషన్ అనేది ఈ కంప్లీట్ గ్లిమ్స్ ఆఫ్ ఇప్పుడు ఓవర్వ్యూ ఆఫ్ అవర్ టాపిక్. సో మనము జనరేషన్ అనేది 11-20 జనరేషన్ ఐదర్ 11 kV ఆర్ 20 kVలో మనం జనరేషన్ చేస్తాం అనమాట. సో మేజర్ 4 pillars ఏంటి? ఈ నెట్వర్క్లో, ఎలక్ట్రిసిటీ నెట్వర్క్లో జెన్కో ఇట్ ప్రొడ్యూస్ ద పవర్, ట్రాన్స్కో ఇట్ ట్రాన్స్మిట్ చేస్తుంది, అండ్ డిస్కమ్స్ అనేవి కంప్లీట్గా కన్జ్యూమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో మనం ఈ మూడిటికి ఒక జడ్జిలాగా ఇంకో వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరంటే రెగ్యులేటర్. ఈచ్ స్టేట్కి ఒక రెగ్యులేటర్ ఉంటాడు. ఆ రెగ్యులేటర్ ఎవరంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, టీజీఆర్సీ. మన తెలంగాణలో అయితే టీజీఆర్సీ అనే రెగ్యులేటర్ ఉన్నారు. అది ఏంటంటే ఏదైనా కానీ అది మనం ఇంకా డెప్త్గా మనము నేర్చుకుంటాం అన్నమాట. జనరల్గా మనము ఈ రెస్టోరేషన్ టైం లైన్స్, ఎప్పుడైనా మన ఫ్యూజ్ ఆఫ్ కాల్ అయితే ఎంత టైంలో చేయాలి, రూరల్ ఏరియాలో అయితే ఎట్లా చేయాలి, ఎంత టైంలో చేయాలి, అది అర్బన్ ఏరియాలో అయితే ఎంత ఉండాలి, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయితే మీకు తెలుసా సిటీస్లో 24 hours రిప్లేస్ చేయాలి, రూరల్ అయితే 48 hours రిపేర్ చేయాలి. కొన్ని లొకేషన్స్లో చాలా మనం లేట్ చేస్తాం కానీ. సో ఇదేంటంటే ఇది స్టాండర్డ్ ఎస్ఓపి అనమాట. చేయకపోతే ఏమవుతుందంటే మన పెనాల్టీ అనేది డిస్కమ్ హ్యాస్ టు పే టు ద కన్స్యూమర్స్ అని. సో ఇది మేజర్ గ్లిమ్స్ అనమాట. ఈ ఎఫ్పిఐస్ కూడా తొందరగా ఫాల్ట్ లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఎఫ్పిఐస్ని మనం ఉపయోగిస్తున్నాం. సో మేజర్గా 95% అనేది ఇంటరప్షన్స్ అనేవి మనము మన డిస్కమ్స్లో ఉంటాయి. మనం ఇప్పుడు కూడా మనం ఏంటంటే కొత్త ఇన్నోవేటివ్స్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ కూడా మనము ఫాల్స్ని రెక్టిఫై చేస్తున్నాము. ఇది మేజర్గా చాప్టర్ 1లో
కంప్లీట్గా లేదు, కొన్ని టాపిక్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇంకా డెప్త్గా మనము ఇంకా టాపిక్స్, రిమైనింగ్ టాపిక్స్ కూడా ఇది చెప్పడం జరుగుతుంది. మీకు ఇంకేమన్నా, మీరు ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ప్రోగ్రామ్, సో దట్ మీరు మేము మాకు కూడా ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. మేము కూడా ఇంకా బాగా చెప్పడానికి మేము చూస్తాము. మేము ఇప్పుడైతే 2 కోర్సెస్ మేము లాంచ్ చేసినాము. ఒకటి టెస్ట్ సిరీస్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి కంప్లీట్ బండిల్ అన్నమాట. సో మీరు ఇవి 2 చూడండి. చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.